ప్రవీణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మనుషులు చాలా రకాలుగా ఉంటారు సార్. ఆ మనుషుల్లో అనేక రకాలైన ప్రవర్తనలు ఉంటాయి సార్. మనుషులు అన్నాక ఏదో ఒకసారి పొరపాట్లు చేయడం కూడా చాలా సహజం. అవును సార్, అవును కదా. ఈ ఈ సహజమైన ప్రవృత్తి శాశ్వతం కావద్దంటే సార్. అనుకోకుండా పొరపాట్లు చేయడం సహజమే సార్. కానీ ఆ పొరపాటు చేసిన దాన్నే మనం పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే సార్ అది ఇంకింత పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అవును సార్. మరి ఇట్లాంటి దాని గురించి సార్ మనకు ఏదన్నా కనువిప్పు కలిగించేటువంటిది సార్ ఏదైనా ఒక సంఘటన కానీ కథ కానీ ఉంటే ఒకసారి చెప్పుకుందాం మనం. సార్ ఓకే, మరి చూడు ఏమున్నది సార్. ఒక స్టోరీ ఉన్నది సార్. ఒక ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు సార్, పెద్ద వ్యాపారి. అతడు ఆ బిజినెస్ ద్వారా బాగా డబ్బులు సంపాదించింది సార్. ఓకే. అయితే తనకు ఒక్కడే కొడుకు సార్. ఆ కొడుకు ఆ దగ్గర అంటే ఆ ఊరికి దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది, దానిలో ఒక గురువు ఉంటాడు. ఈ కొడుకు మాత్రం మార్నింగ్ ఒక 3-4 అవర్స్, సాయంత్రం 2 అవర్స్, దాదాపు 4-5 గంటలు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటాడు, యోగా నేర్చుకుంటూ అట్లా గడుపుతాడు సార్. ఓకే. కానీ ఈ బిజినెస్ మ్యాన్కి ఏమో నచ్చదు సార్. ఓకే, ఈయన బిజినెస్ మ్యాన్ కాబట్టి తన కొడుకు కూడా బిజినెస్ చూసుకోవాలని బాగా చూసుకోవాలి, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఓకే. అండ్ వాడు పూర్తిగా నాకు సహకరిస్తేనేమో దీన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తా, కానీ ఈడేమో ఊకే ఆ ఆశ్రమానికి పోతాండు, ఆ మెడిటేషన్ అంటాడు, లేదంటే ఆ యోగా అంటాడు, ఏదో చర్చలు అంటాడు, అనవసరంగా అంటే వాల్యుబుల్ టైం వృధా చేస్తాడు. సో అని ఇట్లా అనుకుంటాడు సార్. ఓకే. అయితే కొడుకు ఎన్నిసార్లు చెప్పినా మిగతా టైము కొడుకు ఏదైతే షాప్ ఉందో దాన్ని ఉంటాడు, పని చేస్తాడు. కానీ ఈ 4-5 గంటలు కూడా, ఈ 3-4 గంటలు కూడా వృధా చేయడం తండ్రికి నచ్చదు, నచ్చదు. ఇంకా డెవలప్ చేయొచ్చు తండ్రి ఉద్దేశం, కానీ కొడుకు ఆలోచనలేమో వేరే ఉన్నాయి. అయితే ఒకరోజు ఆ బిజినెస్కు కరెక్ట్ సీజన్ సార్, బాగా పని ఉంటుంది. అయినా కొడుకు మార్నింగ్ లేచి ఆ దగ్గరున్న ఆశ్రమానికి పోతాడు సార్, సేమ్ రొటీన్గా. అయితే తన దగ్గర ఉన్న వర్కర్స్ని కంట్రోల్ చేయలేకపోతాడు ఆయనకు విపరీతంగా కోపం వచ్చి, ఈరోజు ఎటైతే కటైతుంది, ఆ గురువు సంగతి ఏదో చూద్దాం అని స్పీడ్గా ఆశ్రమం దగ్గరికి పోతాడు సార్. ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి గురువు అట్లా కూర్చొని ఉంటాడు సార్. ఓకే. ఆ యోగా గురువు, తర్వాత జీవిత పాఠం నేర్పే ఆయన అట్లా కూర్చొని ఉంటాడు సార్. కూర్చొని ఉన్న తర్వాత ఈయన పోవడంతోనే నా కొడుకును ఇక్కడికి రప్పించుకొని టైం వృధా చేస్తావా, అనవసరంగా ఏదో యోగా యోగా అనుకుండా దానివల్ల ఏం ఉపయోగం, ఏం సంపాదిస్తారు మీరు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించినాను, నీ డబ్బు విలువ తెలుసా, నీ సాత కాకచ్చి ఇక్కడ కూర్చున్నావు, సోమరిపోతులు అని ఆయన నచ్చిన తిట్టల్లా తిడతాడు సార్. ఇక బండ బూతులు తిడతాడు. తిట్టుడు కాకుండా ఏకంగా ఆ గురువు ముఖం మీద ఉమ్మేస్తాడు సార్. ఉమ్మేసిన తర్వాత గురువు ఏం లేదు సార్, ఆ పక్కకున్న క్లాత్ తీసుకుని ఇట్లా దూడ్చుకుంటాడు సార్. దూడ్చుకుని అదే స్మైలింగ్ ఫేస్ తోని ఏదో బుక్ తీసుకొని ఆయన రాయాలనుకున్నది ఏదో రాస్తాడు. ఆ వ్యాపారికి ఏందండి సార్, వీడేమన్నా మాట్లాడాలి, ఇంకా ఇంకా దులిపేస్తా. ఓకే. ఆయన స్పందిస్తే ఇంకా కొద్దిగా ఈయన ఇంకెక్కువ రైజ్ అవుతుంది, ఇంకా స్పందిస్తే అవసరమైతే కొడతా అన్నంత కోపం మీద ఉన్నాడు సార్. కానీ గురువు నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి కాసేపు అట్లా నిల్చుండు సార్. 5-10 నిమిషాలు వెళ్ళిపోయిండు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పని చూసుకుంటూ సాయంత్రం అయింది. ఇంటికి ఆ ఇరుగు పొరుగులు వచ్చి గురువును, సరే నువ్వు నీ మనసులో ఉన్నది ఏదో చెప్తే అయిపోవని గంత బండబూతులు ఎందుకు తిట్టినావు, ఇట్లా తిట్ట కాకుండే కదా, నీ కొడుకును ఆయనే తీసుకెళ్ళలేడు కదా, నీ కొడుకే వెళ్ళిండు కదా అని ఇరుగు పొరుగులు అన్నారు సార్. అన్న తర్వాత ఈయన ఏమంటాడంటే ఇంకా డిఫెన్స్ చేసుకుంటాడు. అట్లయితే నా కొడుకు పోతే వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకోవాలి అనాలి కదా, చెప్పాలి కదా, నేను తప్పేమున్నది నేను చేసిన దానిలో అని అట్లే అంటాడు సార్.
ఒక 2-3 గంటలు అదే ధోరణిలో ఉంటాడు సార్. నేను అన్నది ఏం తప్పులేదు, నేను తిట్టుడు తప్పు కాదా, నాకు ఉన్నది ఒకగానొక కొడుకు, అంటే తనకు తాను జడ్జి చేసుకుంటాడు. నేను మరి ఈ తిట్టులో తప్పే ఉంది, నా కొడుకును వాడు ఆపుకోవడం మనకి ఏం హక్కు ఉంది, రైట్ ఉంది, నా బిజినెస్ అంతా పడిపోతుంది అని ఒక 2-3 గంటలు ఉంటాడు సార్. తర్వాత అలా భార్య కూడా ఏమంటదంటే, సరే మన కొడుకును నువ్వు తీసుకొస్తాయిపు, నువ్వు అంతా తిట్టాల్సిన అవసరం ఏముంది. అవును నిజమే, ఆయన ఏం తీసుకోపోలే కదా, ఆయన తీసుకోపోలేదు. ముఖం మీద ఉమ్మేసుడు ఎంతవరకు కరెక్ట్, ఆయన చుట్టుపక్కల 10 ఊళ్ళోళ్ళు ఆయన గొప్ప గురువుగా ట్రీట్ చేస్తారు, నువ్వు మరీ అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అలా భార్య కూడా అంటారు సార్. భార్య కూడా అన్న తర్వాత అలా భార్యను కూడా తిడతాడు సార్. నీకేం తెలుసు, కష్టపడితే తెలుస్తుంది, మా తాత ఉన్నదాన్ని నేను 3 చేసిన, దీన్ని వీడు 10 చేస్తాడు అనుకున్నా, వీడు సన్నస్ అవుతాడు అని భార్యను కూడా తిడతాడు సార్. తిట్టిన తర్వాత ఇక ఆమె ఈయన వినడు అని ఆమె పని అమ్మి చేసుకుంటాడు సార్. ఇట్లా అయిన లోపల ఆయనే మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుంటాడంటే, సరే నేను అంతా తిట్టినా మరి ఆయన కూడా ఒక తిట్టు తిడితే అయిపో కదా, ఎందుకు సైలెన్స్గా ఉన్నాడు, నేను చేసిన తప్పే కావచ్చు, ఆయన కూడా ఒక మాట అంటే అయిపోగా అని మళ్ళీ ఈయనకి అనుకుంటాడు సార్. అంటే కొద్దిగా రిలైజ్ అయ్యిండు, నేను తిట్టింది కొద్దిగా తప్పే కానీ మరి ఆయన కూడా తిడితే అయిపోగా, బ్యాలెన్స్ అయిపోగదా అని కాసేపు అనుకుంటాడు. మళ్ళీ కాసేపటికి ఏమనుకుంటాడు సార్ ఆయన మనసులో, ఇది కొద్దిగా నేను చేసింది తప్పే ఉన్నట్టు. అంటే ఒక 24 గంటలు గడిచిందా సార్? గడిచింది, అసలు తప్పే. ఎందుకంటే సరే నేను తిడితే కొద్దిగా సాఫ్ట్గా తిడితే ఉమ్మేసుడు కూడా తప్పే అని మళ్ళీ అనుకుంది సార్. చివరిగా లాస్ట్కి నిద్ర పోయేటప్పుడు ఏమనుకున్నా అంటే, మొత్తానికైనా గ్రేటే, ఎందుకంటే ఆయనకి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయన దగ్గరికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, అవసరమైతే వాళ్ళకు నా గురించి చెప్పి నా బిజినెస్ నడవకుండా చేయవచ్చు ఆయన తలుసుకుంటే ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఆయన శిష్యులు ఉన్నారు, నేను ఎంతటోని, ఆయన ఏ యాక్షన్ తీసుకోవాలంటే ఆయన చెప్తే ఆయన శిష్యులు కూడా వచ్చి కొట్టేటోళ్ళు కాదా, దాడి చేసేటోళ్ళు కదా. సో ఆయన గొప్పోడే అని నిర్ణయానికి వచ్చిండు. లాస్ట్కు నిద్ర పడతలేదు సరిగా, ఏ అర్ధరాత్రో ఏదైతే గదైంది పోయి క్షమాపణ అయితే చెప్పేస్తా అని ఒక నిర్ణయానికి వచ్చిండు. అప్పుడు ఆయనకి నిద్ర పరివర్తన వచ్చేసింది ఆయనలో. ఎందుకంటే ఏం అనలే కదా సార్, ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరంగా ఉన్న దాన్ని చూస్తే ఎవరికైనా కొద్దిగా మార్పు వస్తుంది సార్. కరెక్ట్, నిజం. అంటే చంచలంగా ఉన్న దానికంటే స్థిరంగా ఉన్న దాంట్లో ఒక పాఠం ఏదో నేర్పుతా ఉంటుంది, నేర్పుతుంది. ఇక తెల్లారింది సార్, ఎప్పుడు తెల్లారుతుంది అని ఎదురు చూసిండు, తెల్లారింది. తొందర నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరికి అయింది సార్. శిష్యులు కూడా ముంగడు ఉన్నారు. ఆయన ఫస్ట్ అన్నమాట, గురువు గారు నన్ను క్షమించండి అని అంటాడు. అనడుతోని ఆ గురువు ఏమంటాడండి సార్, నేను నిన్ను క్షమించా అని అంటాడు సార్. శిష్యులు ఆశ్చర్యపోతారు, మళ్ళీ ఇదేంది ఇప్పుడు, అప్పుడేమో ఉమ్మేసినా ఏమనలే, ఇప్పుడు క్షమించా అంటాడు. అంటే 2-3 శిష్యులు కూడా ఏమనిపించింది అంటే, అసలు నిజంగా మార్పు అంటే వ్యాపార దగ్గర ఉంది, గురువు దగ్గర ఉంది అని కూడా నిర్ణయానికి వచ్చేస్తారు. క్షమించా అంటానంటే నిన్న ఉమ్మేసింది నా మైండ్లో పెట్టుకున్నాడు, బయటికి చూడ నవ్వుతాను కానీ మైండ్లో పెట్టుకుండు అని వాళ్ళు అనుకుంటారు సార్. అన్న తర్వాత మళ్ళీ వ్యాపారం అంటాడు, గురువు గారు దయచేసి నన్ను క్షమించండి అని మళ్ళీ అంటాడు. అంటే గురువు అంటాడు, నేను నిన్ను అస్సలు క్షమించా అని అంటాడు. ఎందుకు క్షమించారు అని మళ్ళీ అంటాడు. అసలు నేను నిన్ను ఎందుకు క్షమించాలి, ఏం తప్పు చేయని వ్యక్తికి ఎట్లా క్షమించాలి, నువ్వేం తప్పే చేయలే కదా అని అంటాడు. అంటే నేను అంటాడు, నేనెందుకు తప్పు చేయలే, నిన్ను వచ్చి అన్ని బండబూతులు తిడితే నీ ముఖం మీద ఉమ్మెత్తి నన్ను ఎందుకు క్షమించా అంటావు, నేను ఏం తప్పు చేయాలని ఎందుకు అంటావు అని అంటాడు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఇప్పుడు లేడు, ఇది అసలు కీ పాయింట్ ఇది తప్పు చేసిన వ్యక్తి ఇప్పుడు లేడు. నువ్వే తప్పు చేయలే, ఇప్పుడు నా ముంగడు ఉన్నటువంటి వ్యక్తి నిన్నటి వ్యక్తి కాదు, ఏ తప్పు చేయలే. సో నిన్ను ఎందుకు క్షమించాలి, తప్పే చేయని వ్యక్తికి క్షమాపణ ఎక్కడిది. సో నేను నిన్ను క్షమించలేను, నువ్వు కూడా క్షమాపణ అడగద్దు అని అంటాడు. అయ్యో గురువు గారు అని అంటే వెంటనే గురువు ఏమంటాడంటే, నిజంగా తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ ఇట్లా నాకు కనబడితే క్షమిస్తా, సో ఇప్పుడు నేను నిన్ను క్షమించాల్సిన అవసరం లేదు అని అంటాడు సార్.
అంటే చాలా ఎంత ఎన్లైటనింగ్ ఇది నిర్ణయం మనం చూస్తే సార్ ఇప్పుడు ఎవరన్నా ఒక పొరపాటు చేస్తారు. అవును సార్. పొరపాటు చేసిన వ్యక్తిని మనం అదే పొరపాటు అనే ముద్రతోటి మనం చూసుకుంటా పోయినాం అనుకో సార్, రోజు అదే వ్యక్తి కనిపిస్తాడు మనకు, రోజు అదే వ్యక్తి కనబడుతుంది కదా. అయితే అట్లా కాదు, ఇప్పుడు పొరపాటు చేయడం అనేది ఒక క్షణకాలంలో జరిగి ఉండొచ్చు. తర్వాత క్షణంలో ఆ వ్యక్తిలో పరివర్తన లేకపోతే ఏదో ఒక ఆలోచన ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ వ్యక్తే ఉండడు, మిగిలి ఉండడు. ఇప్పుడు ఎంత మంచి మాట అన్నాడు ఆయన, నువ్వు ఇప్పుడు వచ్చిన వ్యక్తి నిన్నటి వ్యక్తి కాదు అన్నాడు. సార్. నాకు ఈ స్టోరీ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిజానికి సార్ ఇప్పుడు పరివర్తన చెందిన మనిషి ఇప్పుడు ఉన్నాడు. అసలు నిజానికి గతం అనేది లేదు ఆ గురువు దృష్టిలో, గతం అనేది లేదు. సో ఇప్పుడున్న వ్యక్తి ఆ వ్యక్తి కాదు, ఆల్రెడీ ఒక మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి. సో గురువు క్షమించాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొక విషయం సార్, గురువు కూడా గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న గతంలో జరిగిన విషయాన్ని మర్చిపోయింది ఆయన. గురువు వర్తమానంలో ఉన్నాడు, వచ్చిన వ్యక్తి వర్తమానంలో ఉన్నాడు. ఒక వర్తమానము మరొక వర్తమానాన్ని చూస్తాను, ఇక్కడ గతానికి తావులేదు. అదే ఎప్పుడైనా మనం గతాన్ని అంటిపెట్టుకొని వ్యక్తులను చూసినంత కాలము వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు చేసిందో ఇంకెప్పుడో చేసిందో ఏదో ఒక దాన్ని పట్టుకొని మనము ఆ వ్యక్తిని అట్లానే ముద్ర వేస్తూ ఉంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఎవరో ఒకరు తెలిసో తెలియకనో ఒక చిన్న దొంగతనం చేసారు అనుకో, ఆ దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అనుకోకుండా లేదా అతనికి ఏదో లౌల్యము ఏదో ఒక చిన్న కోరికను చేసి ఉండొచ్చు, దాన్ని పట్టుకొని వాడిని దొంగ అని నువ్వు కనుక పేరు తీసినావు అనుకో, వాడు ఇంకా దొంగ పనులే ఎక్కువ చేస్తాడు. అట్లానే ఏదన్నా అనుకోకుండా నువ్వు మోరుదోపు, నువ్వు తిట్టు, నువ్వు లంగవు దొంగవు అనే మాటలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ మీద అంటే ఎట్లాగా అవుతుంది అంటే, ఈ పేరు ఎట్లాగో నాకు స్థిరమైపోయింది, ఇక నేను ఎంత చేసినా కానీ నన్ను ఇట్లనే ట్రీట్ చేస్తున్నారు, సమాజం ఇట్లనే ట్రీట్ చేస్తున్నది, వ్యక్తులు ఇట్లనే ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి దానిలోనే ఇంకా వాళ్ళు ఏంటి స్థిరమైపోయే అవకాశం. సరే, అయితే ఈ స్టోరీలో నాకు నచ్చిన ముఖ్యమైన అంశాలు రెండు సార్. ఒకటి, గురువు వర్తమానాన్ని చూస్తాను, ఇది ఓకే సార్. అయితే ఎవరైతే నిన్న నేను తప్పు చేసినా అన్న భావనతో నచ్చిండో, అసలు నువ్వు ఏ తప్పు చేయలే, ఆ వ్యక్తే లేడు అని ఎదుటి వ్యక్తికి చెప్పడం వల్ల దానికి సంబంధించిన కొద్ది భారం కూడా తన మనసులో ఉండదు సార్. అంటే ఇప్పుడు నువ్వు క్షమించడం గొప్పతనం కాదు, సరే ఇది గొప్పతనమే, గురువు క్షమించడం గొప్పతనమే, కానీ ఎదుటి వ్యక్తిలో ఆ భారాన్ని ఒక 1% కూడా లేకుండా చేయడం వల్ల తను కూడా స్వేచ్ఛగా ఉంటాడు సార్. అట్లాంటిది పొరపాటును మరొకసారి చేయడు. నేను ఎంత ఆగ్రహంతో ఆవేశంతో తీసుకున్న నిర్ణయము ఆ వ్యక్తిని ఎంత బాధ పెట్టి ఉంటుందో కదా, నన్ను కూడా బాధ పెట్టింది కదా. కాబట్టి ఇట్లాంటి పనిని మరొకసారి చేయొద్దు అనేటువంటి ఒక ఆలోచన మాత్రం తప్పకుండా కలుగుతుంది. మంచి కథ ఇది. కనుక రెండు వైపులా మనం ఆలోచించినట్టయితే మనం ఒకసారి ఆగ్రహావేశాలను చూపించే ముందు కూడా మనం కాస్త అదిగా ఉండాలి. అట్లానే మన మీద ఎవరైనా ఆగ్రహావేశాలు చూపిస్తే కూడా మనం వాళ్ళను అదే దృష్టితో కాకుండా తెల్లవారిన తర్వాత వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనే ఒక మంచి ఆలోచనతో ఉంటే తప్పకుండా మార్పు వస్తుంది. ఓకే, బాగుంది.